పశ్చిమ బెంగాల్లో సెకండ్ ఫేజ్ ఎన్నికలకు ముందు పలుచోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫాల్టా నియోజకవర్గంలో బీజేపీ టీఎంసీ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ విధుల్లో ఉన్న యూపీ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ తమను బెదిరిస్తున్నారని నిరసన చేపట్టారు టీఎంసీ కార్యకర్తలు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరొందిన అజయ్ పాల్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక పరిశీలకునిగా నియమించింది ఈసీ. ఈ క్రమంలో స్థానిక ఓటర్ల నుంచి కొందరు ఓటర్ ఐడి కార్డులు సేకరిస్తున్నారని, ఓటర్లను బెదిరిస్తున్నారని ఈసీకి ఫిర్యాదులొచ్చాయి. దీంతో ఆ ప్రాంతాల్లో పర్యటించిన ఐపీఎస్ అజయ్ శర్మ ఎవరైనా ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మరోవైపు ఐపీఎస్ అజయ్ శర్మ బెదిరింపులపై టీఎంసీ ఎమ్మెల్యే అభ్యర్థి జహంగీర్ ఖాన్ స్పందించారు. ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తే సహించే ప్రసక్తే లేదని చెప్పారు. ఇటీవల అర్ధరాత్రి టైంలో తన ఇంటికొచ్చి బెదిరించే ప్రయత్నం చేశారని చెప్పారు. ఒకవేళ ఆ అధికారి సింగం అయితే తాను పుష్ప అంటూ సినిమా డైలాగులను విసిరారు. బలగాలను వెంట పెట్టుకుని వచ్చి తన మద్దతుదారులపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు జహంగీర్ ఖాన్. ছিল এসে আমার সিকিউরিটিকে ধমকানোর চেষ্টা করেছে এবং অ্যারেস্ট করার ধমকি দিয়েছে। তারপরে আমি অফিসে ছিলাম, আমি অফিসে বেরিয়ে যখন চেঁচামেচি করলাম, তারপরে ওরা আমার চেঁচামেচি শুনে ওরা টুকটুক করে এগিয়ে গিয়ে আমার বাড়ির দিকে গিয়েছিল। আমার বাড়ির দিকে গিয়ে আমার বাড়ির কাছে গিয়ে আমার বাড়ির লোককে বা আমার এলাকায় ও ধমকানোর চেষ্টা করেছে, বড় বড় ডায়লগ দিয়ে গেছে। কিন্তু একটা পুলিশ অবজারভারের এটা কাজ নয়। ইলেকশন কমিশনের এই নিয়ম করেনি, রুলস করেনি যে একটা পুলিশ অবজারভার কারোর বাড়ি থেকে নিজে সরাসরি উপস্থিত থেকে ধমকানো চমকানোর, এটা কোনো নিয়ম নেই। ইলেকশন কমিশনের কোনো নিয়ম নেই। ওনার যদি কিছু বলার থাকে উনি এসপি কে বলতে পারে, লোকাল